సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు జోకర్లా పనిచేస్తున్నారని యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచెర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే సామేల్కు పాలన చేతకాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ లేకుంటే సామేల్కు రాజకీయ జీవితమే లేదని అన్నారు. తుంగతుర్తిలో ఎమ్మెల్యే కమిషన్లకు తట్టుకోలేక కాంట్రాక్టర్లు పారిపోతున్నారని ఆరోపించారు. 2001లో నేను సిపిఐ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు ఒక 2-3 నెలలు నాకు ఏదో గిల్టీ ఫీలింగ్ ఉండే. అరే 25 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినాం, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మారినాం, ఎవరి నుండి రాజకీయ నాయకులే ఇంత పార్టీ మారుతారు అని చెప్పి అంటారేమో అని చెప్పి ఒక గిల్టీ ఫీలింగ్ ఉండే ఒక 2-3 నెలల తర్వాత. ఆ తర్వాత క్రమేణా ఉద్యమం బలపడి బాగా ప్రోగ్రాములు చేస్తుంటే అరే నేను ఒకవేళ సిపిఐ నుంచి బయటపడడం ఒక విధంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ లెక్కలకు నేను తప్పే కావచ్చు, కానీ నేను తెలంగాణ ప్రజలకు న్యాయం చేసేటందుకే వచ్చిన ఇళ్లకు నేనేం గిల్టీ ఫీలింగ్లకు పోవాల్సిన అవసరం లేదు అని అనుకున్నాను. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ రాగానే పార్టీ మారుతామా? అవసరమా? దాదాపు 47-48 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నోని ఇవాళ నాకు పార్టీలు మార్చాల్సిన అవసరం నాకేం లేదు. బతికుంటాం, బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం, మళ్ళీ కేసీఆర్ని గజమెట్టికి తీసుకొస్తాం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా మళ్ళీ చూస్తాం. ఆ దిశ మీడియా సమావేశానికి మళ్ళీ కేసీఆర్ని గజమెట్టికి తీసుకొస్తాం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా మళ్ళీ చూస్తాం. ఆ దిశలనే మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీడియా సమావేశానికి పిలవగానే వచ్చిన ఎప్పుడు ఆయన నోటికి ఏదో వస్తే గది మాట్లాడతాడు. ఉచితాలు బంద్ చేస్తాము అన్నాడు కదా, ఉందా దమ్ముందా? ఉచితాలు సంక్షేమ పథకాలు బంద్ పెట్టి ఉచితాలు బంద్ పెట్టి ఆ దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? బంద్ పెట్టగలుగుతాడా? చూడమని బంద్ పెట్టమని బంద్ పెట్టి ఆయన బట్ట కడతాడా? ఇవన్నీ ఒట్టి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు